అయ్యో! రూమ్ అంతా ఏమి ఇట్లా చేసి పెట్టినారు? వీళ్ళు మనుషులేనా అస్సలు? హ్మ్. ఏందో ఏమో ఈ పెద్దింటి వాళ్ళంటే ఇట్లే ఉంటారేమో. పని మనిషి ఉంది కదా చేసుకుంటుంది పెట్టుకుంటుంది అని చెప్పి ఎట్లా పడితే అట్లా చేసి పెట్టిపోయే వాళ్ళు. ఎంతున్నా మన పని మనకే కదా, పని చేసేకే కదా వచ్చింది. దాంట్లో వాళ్ళకి వీళ్ళకి అనేది ఏముందిలే కానీ ఎంతనే ఈ బెడ్రూమ్ అయితే నాకు ఇష్టమైపోయింది. కానీ ఈరోజు తిట్లయితే తిన్నానబ్బా అమ్మగారితో అయ్యగారితో కూడా. ఏమో అయ్యగారి గురించి అది తేడా తేడాగా చెప్పింది. ఏమో చూడాలా మరి ఎట్లుంటుందో ఏం కథనో. అబ్బా యాడుంది అమ్మ, ఆడ కనపడదే నాకు. అబ్బా 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 అబ్బా, వెనక్కి తిరిగి నిలబడింది. అబ్బా 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 అబ్బా, అట్లా ఇట్లా లేదు అట్లుంది. బాబా బాబా, ఎందుకు మించిపోయి ముట్టుకుంటే ఇంకా సీజర్ టికెట్కి స్వర్గానికి టికెట్ తీసుకున్నట్లే ఉంటుంది. ఇంకా ఎంతున్నా వీళ్ళకున్నంత బాడీ మై మనం తింటాం చూడు, మా దాంట్లో ఏముంటుందబ్బా, ఏముండదు. వీళ్ళైతే అబ్బా అబ్బా బాబా ఏం వేసి తిక్కుతారో ఏమో మయ్యని, కానీ రంగు ఉంటుంది మయ్యి. అబ్బా పట్టుకోవాలా వద్దా? ఏమిది ఎవరు వచ్చి వెనక నిలబడినట్టు సౌండ్ అది? ఏమయ్య గారు వచ్చి వెనక నిలబడినారు శబ్దం లేకున్నట్లు? ఏమనుకోరు నేను. అది అది ఏం లేదు, బెడ్రూమ్ అన్నా సరిగా చేస్తావా లేదా అని చూసుకునేకి వచ్చినాను. మళ్ళీ మీ పనులు ఎట్లా అంటే లోపలే ఎట్లా చెప్తే అట్లా చేసి పెట్టి పోడిస్తారు మీరు. ఎంతమందిని చూడలేదు నేను. అర్థం పనులు చేసేది, డబ్బులు ఇప్పించుకునేది, పోయేది. అందుకే సరిగ్గా చేస్తున్నావా లేదా అని వెనకాల నుంచి వచ్చి చూస్తున్నాను. ఏమి బెడ్ అంతా బాగా చదివినావా లేదా? ఏం చూసుకుంటూ నిలబడుతున్నావు అక్కడ నువ్వు? ఏం లేదయ్య గారు, బెడ్షీట్ మడిచి పెడుతుంటిని. ఇంతలో ఏదో శబ్దం వస్తే వెనకాల నుంచి ఎవరో వచ్చినట్టు, అందుకే భయపడి తిరిగినాను. సరేలేండి అయ్య గారు, అమ్మగారిని అడగండి కావాలంటే నేను బాగా చేస్తానా లేదా అని. ఇంత డౌట్ అక్కర్లేదులేండి అయ్య గారు, నేను బాగానే చేస్తానండి. సరే నేను ఆడ బయట ఇంకా పని ఉంది, అది చూసుకోవాలి అయ్య గారు. బెడ్ అంతా అయితే నీట్గానే పెట్టాను చూడండి. ఏం చదివినావా? చూడు కిటికీ దగ్గర దుమ్మంతా అట్లే ఉంది. పో ఆడిపోయి కిటికీ అంతా శుభ్రం చేయపో. అదా, ఆ కిటికీ అంటే బెడ్ మీద ఎక్కి మరి కిటికీని క్లీన్ చేయాల్సి వస్తుంది అయ్య గారు. అందుకే నేను బెడ్ మీద ఎక్కితే మళ్ళీ దుమ్ము అవుతుందని చెప్పేసి, మళ్ళీ మీరు చూస్తే ఏం బెడ్ ఎక్కినావు నువ్వు, కింద నుంచి చేయలేవా అని మాట్లాడతారని నేను కూడా ఎక్కకున్నట్లా ఊరికే పరక తీసుకొని రేపు అందాంలే అని అనుకొని ఊరికే ఉన్నాను అయ్య గారు. ఏం అవసరం లేదులే, పో బెడ్ ఎక్కి చేయిపో. అక్కడ మళ్ళీ బెడ్ బాగా క్లీన్ చేసి పెట్టాలి. అన్ని కాళ్ళు దుమ్ము మాత్రము బెడ్ మీద లేకున్నట్లు అది ఎంత క్లీన్ చేస్తావో అంత బాగా క్లీన్ చేయాలి. అలా చెప్తున్నాను చూడు నీకు. ఎక్కినంత మాత్రాన మళ్ళీ దిగినా కూడా ఆ బెడ్ అట్లే క్లీన్గా ఉండాలా. వద్దులేండి అయ్య గారు, ఎందుకు కాళ్ళు పెట్టడం బెడ్ మీద, కానీ రేపు పెద్ద పరక తెచ్చి అంత క్లీన్ చేసేస్తానులేండి. ఏయ్, నీ మాట మేమేనల్లా, నా మాట నువ్వు వింటావా? ఓనర్వి నువ్వు అయిపోతావు కదా. మాకే క్లీన్ చేయమంటే 16 మాటలు మాట్లాడుతున్నావు. ఏ బెడ్ మళ్ళీ క్లీన్ చేసుకోలేవా నువ్వు? అంత బరువు అయిపోయిందా నీకు అప్పుడే? అయ్యో రామ, అట్లా కాదు అయ్య గారు, పెద్ద పరక తెచ్చి చేశానులేండి. మీరు పడుకునే చోట మళ్ళీ నా కాళ్ళు ఎందుకు పెట్టడమని. సరేలే కానీ వెనకాల ఉండే కిటికీ అయినా క్లీన్ చేసినావా, అంటే దుమ్ము పెట్టినావా? లేదండి, క్లీన్గానే చేశాను, కావాలంటే చూడండి. ఏం క్లీన్ చేసినావు నువ్వు? చూడు దుమ్మంత అట్లే ఉంది. ఏ కన్ను కనపడవా నీకు? మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ క్లీన్ చేయి నువ్వు. అప్పుడైతే ఒప్పుకుంటాను నేను. ఈడే కూర్చొని నా ఎదురుగా క్లీన్ చేయి.